అర్జున్ గారు. హాయ్ అండి. సిరీస్ ఎలా ఉందో చెప్పే ముందు ముఖేష్ గురించి చెప్పాలి. ఒక 7-8 ఇయర్స్ నుంచి తెలుసు బాబు గారు. నాకు తెలిసి సిరీస్లో మొత్తం 24 క్రాఫ్ట్స్ని సాగుగొట్టి చెవులు మూసుంటాడు. కరెక్ట్. అంటే మాకు ఏవీలు ఏం తీసినా మమ్మల్నే రాత్రి పగలు సాగుగొట్టేవాడు. సో డెఫినెట్గా తిట్టుకొని ఉంటారు, మేము కూడా చాలాసార్లు తిట్టుకున్నాం. బట్ అప్పుడే అనుకున్నాము, అంటే ముఖేష్కి చెప్పకపోయినా మాలో మేము డిస్కస్ చేసుకుంటాం, మనోడికి కనుక ఎవరైనా సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ దొరికితే డెఫినెట్గా ఒకరోజు గ్యారంటీ షైన్ అవుతాడని. సో అది ఈరోజు అయింది, బహిష్కరణ రిలీజ్ అయినప్పుడు. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది. అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా తీసుంటాడు మనోడు. సో మా అందరికైతే అప్పటి నుంచే నమ్మకం ఉంది డెఫినెట్గా బాగా తీస్తాడు అని చెప్పి. సో మైన్యూట్ డీటెయిల్స్ అందరూ చెప్పినట్టు, దాంతోపాటు మనోడి దగ్గర ఒక వింత టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఏ సీన్ అయినా సరే, ఏవీస్ అయినా సీన్స్ అయినా సరే, రాదర్ దాన్ వర్డ్స్ మనోడు యాక్షన్లో కన్వే చేస్తాడు. ఇందాక చెప్పారు వీళ్ళు చాపను ఒక సైడ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ హీరోని కొడుతుంది. ఆ స్క్రీన్ ప్లే, అలాంటి స్క్రీన్ ప్లేలు బాగా వేస్తాడు. సో నేను యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నువ్వు కథ చెప్పినప్పటి నుంచి కానీ మేము ఊహించుకుంటాం కదా యాజ్ అన్ యాక్టర్స్, జనరల్ ఆడియన్స్ కన్నా యాజ్ అన్ యాక్టర్స్ మేము ఆ క్యారెక్టర్స్లో ఊహించుకొని మేమైతే ఎలా చేస్తాం, ఆహా ఎలా ఉండుంటుంది, వేరే మూవీస్తో కంపేర్ చేసుకొని సీన్ అట్లా మేము రీక్రియేట్ చేసుకుంటాం. సో నిజంగా ఇంతకన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బాగాలేదని కాదు, మేము ఎక్కువ ఊహించుకున్నాం అనమాట. అదే నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ ఇండెక్స్ మాత్రమే. చూసాను రా 6 ఎపిసోడ్స్, అందుకే చెప్తున్నా. సో డార్లింగ్, ఐ హోప్ దీంతో ఇది నీ ఫస్ట్ అనుకో, అండ్ నెక్స్ట్ది బ్లాక్ బస్టర్. ఎవరు ఇట్లా చెప్పకుండా, అసలు ప్రెస్ మీట్ అనేది అవసరం లేకుండా జనాలతో మాట్లాడించి రేపు బ్లాక్ బస్టర్ అని చెప్పించుకునేట్టు చేస్తావని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు, ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ముఖేష్, ఓపిక్గా భరించినందుకు మా వాడిని. అండ్ అంజలి గారు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాం ఎప్పటి నుంచి, కాలేజ్ నుంచి చాలా సినిమాలు అంజలి గారు అనగానే ఆవిడ చూడడానికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ సోహెల్ చెప్పినట్టు తెలుగు ఇక్కడ కూడా కాకుండా బయట అదర్ లాంగ్వేజ్ స్టార్స్ ఎలా అయితే మన దగ్గర షైన్ అవుతున్నారో, ఐ హోప్ నిజంగా అలాంటి రోజు మిమ్మల్ని మీరు ఎక్కడ పరిచయం చేసుకోకుండా అందరూ మీరు కావాలని చెప్పి ఒక తెలుగు హీరోయిన్ అదర్ లాంగ్వేజెస్ కూడా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఫైనల్గా